అంబేద్కర్ గురుకులంలో 7వ తరగతి చదువుతున్నారు. ఈరోజు నేను చెప్పబోయే అంశం అక్షరం పాఠంలో నుంచి ప్రకృతి వికృతి. ప్రకృతి గావాక్షం. గావాక్షం అనగా వికృతికి కిటికీ. తావు. తావుకి వికృతి స్థానం. గుండె. గుండెకి వికృతి హృదయం. ఎలాకి వికృతి నేల. ఆ తదుపరి అంశం పేరు ప్రకృతి వికృతి. అమ్మ అంబ. రాత్రి రాత్రి. నిద్ర నిదుర. అక్షరము అక్కరము. ముద్ర ముద్దర. ఆ తదుపరి అంశం పేరు సంధి పదం విడదీయడం. మనకందరికి మనకు ప్లస్ అందరికి. ప్రపంచ ప్లస్ యందు. వారంతా వారు ప్లస్ అంతా. ఆ తదుపరి అంశం పేరు మాయాకంబలి. పాఠ్యభాగ భాషాంశాలు నేర్చుకుందాం. నామవాచకం. నామవాచకం అనగా పేర్లు తెలియజేసేదాన్ని నామవాచకం అంటారు. ఉదాహరణకు మహేష్, దీక్షిత, చిట్టి, నిఖిల్, దేవకి, నిఖిత. సర్వనామం. సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడేవాటిని సర్వనామం అంటారు. ఉదాహరణకు ఒరే, ఒసే, ఇటురా, అదుగో. నెక్స్ట్ విశేషణం. విశేషణం అనగా గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. ఉదాహరణకు మహేష్ బాగా చదువుతాడు, నిఖిల్ బాగా చదువుతాడు. క్రియ. క్రియ అనగా పనులను తెలియజేసేదాన్ని క్రియ అంటారు. ఉదాహరణకు మహేష్ పుస్తకాలు చదువుతున్నాడు, మహేష్ పాటలు పాడుతున్నాడు. అవయవం. అవయవం అనగా లింగ విభక్తులు లేని వాటిని అవయవం అంటారు. ఉదాహరణకు ఒరే, ఒసే. ఆ తదుపరి అంశం పేరు పర్యాయ పదాలు. నెపం. నెపం అనగా కారణం. మిష. ఆశ్రయం. ఆశ్రయం అనగా అండ, ఆలంబన. ఆపేక్ష. ఆపేక్ష అనగా కోరిక, కాంక్ష. నా తదుపరి అంశం పేరు పద్యవర్ణంలోని వికృతి వ్యతిరేక పదాలు చూద్దాం. పాపం. పాపానికి వ్యతిరేక పదం పుణ్యం. ధర్మం. ధర్మానికి వ్యతిరేక పదం అధర్మం. సురులు. సురులకు వ్యతిరేక పదం అసురులు. విద్య. విద్యకు వ్యతిరేక పదం అవిద్య. చెడు. చెడుకు వ్యతిరేక పదం మంచి. తదుపరి అంశం పేరు విభక్తులు. దుమ్ములు ప్రథమ. నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ. చేతంచేన్ తోడంతో తృతీయ. కొరకుంకై కోసం చతుర్థి. వలన్ కంటెన్ పట్టి పంచమి. పుణ్యక లోపల షష్ఠి. అందునన్ సప్తమి. ఓరి ఓరి ఓసి. సంబోధన ప్రథమ విభక్తి. నా తదుపరి అంశం పేరు కవి. కాలం శతకాల గురించి తెలుసుకుంటాం. కవి కాలం రచనలు. కవి పేరు పోతన. ఈయన 15వ శతాబ్దంలో జన్మించి భగవతం రాశారు. పక్కి అప్పల నర్సయ్య. ఈయన 16వ శతాబ్దం జన్మించి కుమార శతకం రచించారు. మరచ వెంకయ్య. ఈయన 16వ శతాబ్దాన్ని జన్మించి విశ్యం శతకం రచించారు. కవి పోతివిరి వీరబ్రహ్మం. ఈయన 17వ శతాబ్దాన్ని జన్మించి కాలకమ సప్తవళి శతకం రచించారు. గువ్వల చెన్నడు. ఈయన 17వ శతాబ్దాన్ని జన్మించి గువ్వల శతకం రచించారు. ఏనుగు చెన్నడు. ఈయన 18వ శతాబ్దాన్ని జన్మించి సురక్షిత రత్న వంశావళి రచించారు. ధన్యవాదములు.